పేరేంటి? రమణ. నీ పేరేంటి? పేరేంటి? రమణ. పేరేంటి? ఈయన పేరు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు మరి ఎమ్మెల్యే గారి చేతిలో ఆ పవర్ ఉందా, లేక సజెషన్ ఆ పవర్ ఉందా? నేను ఏ సజెషన్ ఇస్తే వాళ్ళు అదే ప్రభావం కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనిషి యొక్క మనసును ప్రభావితం చేసే అవకాశం పిపినడుతులు ఉందని సవినీయంగా మనం చెప్తున్నాం. అలాగే నిద్రపోనండి, నిద్రపో, అలాగే నిద్రపో. ఇప్పుడు అతి గాఢంగా నిద్రపోతూనే మీరందరూ కూడా నిల్చుంటున్నారు. అతి గాఢంగా నిద్రపోతూనే మీరందరూ ఆ కుర్చీల్లోంచి లేచి నిలబడుతున్నారు. నిద్రపోతే నిల్చుంటారు. నిల్చోండి, స్టాండ్ అప్, అలాగే నిల్చుంటున్నారు. నిల్చునే కొద్ది మరింత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కమా, అలా 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 అతి గాఢంగా నిద్రపోతూనే నిల్చుంటున్నారు. నువ్వు నిల్చునే కొద్ది మరింత గాఢ నిద్రకి వెళ్ళిపోతావు. స్టాండ్ అప్, అలా ముందుకు నడుస్తున్నారు. కమాన్, అలా నడిచే కొద్ది మీరు మరింత గాఢ నిద్రలోకి వెళ్తారు. అలా 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 స్టాప్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ గత జీవితంలోకి తీసుకుపోతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ గత జీవితంలోకి తీసుకుపోతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ గత జీవితంలోకి తీసుకుపోతున్నారు. ఒక్కొక్క సంవత్సరం వయసు పరంగా మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అలా 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 ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. నేను 10 లెక్క పెట్టగానే అలా 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 చిన్నపిల్లలుగా మారిపోయి క్రమంగా నేల మీదకు వాడిపోతారు. అదిగో పసిపిల్లలుగా మారిపోతున్నారు. ఒక్కొక్క సంవత్సరం చిన్నపిల్లలుగా మారిపోయి నేల మీదకు వాడిపోతున్నారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకా పసిపిల్లలుగా మారిపోతున్నారు. అలా 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 ఇంకా పసిపిల్లలుగా మారిపోయి క్రమంగా ఆకలితో పాల కోసం బుక్క పెట్టి ఏడ్చేస్తారు. నేను 10 నెంబర్స్ కౌంట్ చేయగానే మీరందరూ కూడా 6 నెలల పసిపిల్లలుగా మారిపోయి ఆకలితో పాల కోసం బుక్క పెట్టి ఏడ్చేస్తారు. 1, 2, 3, 4, 5, 6. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పసిపిల్లలు 6 నెలల పసిపిల్లలుగా మారిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ గట్టిగా ఎక్కేస్తున్నారు. ఆకలితో పాల కోసం అలా 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 ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వెనక్కి క్రమంగా నా మాటలు వింటూ ఉంటే అలా 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 ఇంకా వెనక్కి వెళ్ళిపోయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వెళ్ళిపోతారు. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వెళ్ళిపోతారు. అలా 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 క్రమంగా మిమ్మల్ని అందరినీ కూడా గర్భస్థ శిశువులుగా మార్చేస్తున్నారు. నేను 10 లెక్క పెట్టగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వెళ్ళిపోతారు. అదిగో మీ కాళ్ళు, చేతులు, కండరాలు, నరాలు, శరీరం, మీ శరీరంలోని ప్రతి నరం, ప్రతి కండరం, ప్రతి ఎముక, ప్రతి భాగం, మీలోని అణువణువు కూడా గర్భస్థ శిశువులుగా మారిపోతున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకా చిన్న పిండాలుగా మారిపోతున్నారు.
ఇంకా 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 తల్లి గర్భంలో శిశువు ఎట్లా ఉంటుందో మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలరా? ఇది కరెక్ట్ నాట్ గర్భస్థ శిశువు ఎట్లా ఉంటుంది? ఇంకా 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 చిన్న బిడ్డలు అలా అలాగే ఉంటుంది. ఇదే ప్రయోగాన్ని నేను బిఎల్ చదివే రోజుల్లో 1987-88 ఆ ప్రాంతంలో రంగరాయ మెడికల్ కాలేజీలో చేసినప్పుడు ఇదే ప్రయోగాన్ని అక్కడ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ వచ్చి దీన్ని పరిశీలన చేశారు. చేసి వాళ్ళు అనేక టెస్టులు చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుని టచ్ చేస్తే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇస్తారో రిప్రొడక్షన్ చేసినప్పుడు ఈ స్థితి కల్పించినప్పుడు కూడా అదే రెస్పాన్స్ వస్తుందని ఆ ప్రొఫెసర్ నిర్ధారించడం జరిగింది సార్. సూచనల ద్వారా రిగ్రెస్ చేయడం దీన్ని ఏజ్ రిగ్రెషన్ అంటారు. అయితే ఈ ప్రక్రియను అసలాగా చేసింది రాష్ట్రంలో కొంతమంది జనాలు మోసం చేస్తున్నారు. మిమ్మల్ని గత జన్మలో తీసుకెళ్తాం, మీకు నడు నొప్పి వచ్చింది, గత జన్మలో మేడ మీద నడుస్తూ పడిపోయారు, అప్పుడు ఆ నొప్పి ఈ జన్మలో వచ్చింది, అంటే గత జన్మలో తీసుకెళ్ళి అప్పుడు సరి చేస్తే ఇప్పుడు సరి అవుతున్నట్టు ఫాస్ట్ ట్రాక్ రిగ్రెషన్ థెరపీ అంటూ జనాలు మోసం చేస్తున్నారు. అటువంటి మోసగాలకు అప్రమత్తంగా ఉండమని ఇప్పుడు డిస్ట్రిక్ట్ మనవి చేస్తున్నారు. వాస్తవానికి ఇది వాళ్ళకి ఒరిజినల్ స్థితి. మన సూచనలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ మైండ్లో ఆ ప్రాసెస్ అంతా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం అలా వెనక్కి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఉదాహరణకి వీళ్ళు 1వ క్లాస్లో మర్చిపోయిన పాఠాలు వీళ్ళు ఇప్పుడు తిరిగి చెప్పించవచ్చు. అప్పుడు క్లాస్ నెంబర్స్ కూడా వీళ్ళు చెప్పగలుగుతారు. అది చేసుకుంటూ వెళ్తే 1వ క్లాస్ 2వ